వేటయ్య ఆత్మకు శాంతి లభించకూడదని ఆ చంద్రముఖి అస్థికల్ని సిద్ధుడు ఆ గదిలో బంధించడం వల్ల అతను మరణం కోసం తప్పించాలని 2 శాపాలనిచ్చింది. అది మాత్రమే కాదు, సిద్ధుడికి మరణం సంభవించాలంటే అది చంద్రముఖి వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. ఈ కుటుంబం కులదైవానికి పూజ చేయాలి, సిద్ధుడి శాపం తొలగాలి. దానికోసమే నువ్వు ఇక్కడికి రప్పించబడ్డావు. అదే ఇక్కడ జరిగింది. విధిని ఎవ్వరూ మార్చలేరు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. వెళ్ళండి, వెళ్ళండి. మేము వెళ్ళేస్తాం. మంచి చాలా సంతోషం. ఇందులో ఉంది.